ఏ హార్టీస్ వెల్కమ్ టు డే 3 ఆఫ్ శరన్నవరాత్రులు. ఈ రోజు ప్రసాదం వచ్చేసి కమ్మనైన కట్టె పొంగలి. అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగలి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఒక ప్యాన్ లో 1 కప్ రైస్, 1/2 కప్ పెసరపప్పు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వకూడదు. ఇలా ఫ్రై చేసిన తర్వాత చల్లార్చిన తర్వాత గ్లాస్ వాటర్ పోసి బాగా వాష్ చేసి కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రైస్ని మెజర్ చేసామో అదే కప్పుతో 6 కప్స్ వాటర్ పోసి దంచిన మిరియాలు, అలాగే పసుపు, సాల్ట్, కొంచెం ఆవు నెయ్యి వేసుకుని కుక్కర్ మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుని హాట్ వాటర్ ప్లస్ సాల్ట్ యాడ్ చేసుకుని స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. వేరే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ గీ, జీరా, శనగపప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం, ఎండుమిర్చి, అలాగే క్యాష్యూస్, గుప్పెడి కరివేపాకు వేసి పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత కట్టె పొంగల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మవారికి ప్రసాదంగా నివేదించి మీరు కూడా స్వీకరించండి. ఈ కట్టె పొంగల్ని తినే ముందు కాస్త నెయ్యితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.